Malika goes to school. Worksheet 7. Rewrite the sentences by adding an apostrophe in the correct place. ఇక్కడ వచ్చేసి పైన పదాలు వచ్చినప్పుడు ఏదైనా కూడా యొక్క అని రావడం అన్నమాట. అలాంటిది ఇంగ్లీష్లో అపోస్ట్రాఫ్ అంటారు. అవి ఎక్కడొస్తాయో చూద్దాం. ఇట్ ఈజ్ ఏ అరుణాస్ ఫస్ట్ డే ద స్కూల్. ఇట్ ఈజ్ ఏ అరుణాస్ ఫస్ట్ డే అట్ స్కూల్. దీంట్లో ఎక్కడొస్తుందో చూద్దాం. ఇట్ ఈజ్ ఏ అరుణాస్ ఎస్ అరుణ యొక్క ఫస్ట్ డే అట్ స్కూల్. ఇక్కడ వచ్చేసి అరుణాస్ అనే దాంట్లో వస్తుందన్నమాట అపోస్ట్రాఫ్. ద గర్ల్ బ్యాగ్ ఈజ్ ఆన్ ది బెంచ్. ద గర్ల్స్ బ్యాగ్ ఈజ్ ఆన్ ది బెంచ్. గర్ల్ యొక్క బాలిక యొక్క. సీతాస్ డ్రెస్ ఈజ్ న్యూ. సీతాస్ డ్రెస్ ఈజ్ న్యూ. సీత యొక్క అక్కడ వస్తుందన్నమాట. దట్ ఈజ్ ద డాగ్స్ బౌల్. దట్ ఈజ్ ద డాగ్స్ బౌల్. మనము అక్కడ డాగ్ యొక్క అనేసి వస్తుందన్నమాట. ఐ టుక్ సుజాతాస్ డిక్షనరీ. కాబట్టి అక్కడ సుజాతాస్ దగ్గర వస్తుందన్నమాట. సుజాతాస్ అక్కడ పైన పెట్టాను. డిక్షనరీ ఆ విధంగా రాయాలి. రైట్ ఏ లెటర్ టు యువర్ క్లాస్ టీచర్ ఆస్కింగ్ లీవ్ ఫర్ అండ్ డే యాజ్ యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ స్టమక్ ఏక్. నీకు కడుపు నొప్పి వచ్చినప్పుడు మీ క్లాస్ టీచర్కు లెటర్ ఎలా రాస్తావు అనేది ఇక్కడ. 4/7/26 తిరుపతి, తాడిపత్రి, ఏవైనా కర్నూలు, కడప ఏవైనా రాసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ తాడిపత్రి రాస్తాను. టు ది క్లాస్ టీచర్కు రాసినప్పుడు పైన టు అడ్రస్ ఇట్లుండాలి. టు ది క్లాస్ టీచర్ ఎంపీపీ స్కూల్ తాడిపత్రి అనంతపూర్ డిస్ట్రిక్ట్. రెస్పెక్టెడ్ సార్, యాజ్ ఐ ఆమ్ సఫరింగ్ ఫ్రమ్ స్టమక్ ఏక్ ఐ ఆమ్ అనేబుల్ టు అటెండ్ స్కూల్. ప్లీజ్ అటెండ్ స్కూల్ ఫర్ 1 day. కైండ్లీ గ్రాంట్ మీ లీవ్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సార్ అనేసి ఇక్కడ మీ అడ్రస్ రాయాలన్నమాట. క్రింద ఎవరైతే రాస్తారో వాళ్ళ అడ్రస్ అవి రాయాలి. ఎవర్స్ ఫెయిత్ఫుల్లీ మీ పేరు రాయాలి. క్లాసు, ఏ స్కూలు, ఆ ఊరి పేరు రాయాలన్నమాట ఇక్కడ. అందుకని నేను ఇక్కడ రాయలేదు, మీరు రాయండి. నెక్స్ట్ అట్లా వచ్చేస్తాం కదా. వర్క్షీట్ 8. రీడ్ ది ప్యాసేజ్ కేర్ఫుల్లీ. ఇక్కడ ప్యాసేజ్ చదివి ఇక్కడ ఉండేటువంటి క్వశ్చన్స్ ఆన్సర్ రాయాలన్నమాట. ఫస్ట్ పారాగ్రాఫ్ చదువుదాం. మల్లికా వాజ్ వెరీ ఎక్సైటెడ్ బికాస్ ఇట్ వాజ్ హర్ ఫస్ట్ డే అట్ స్కూల్. షీ లివ్డ్ నియర్ ది నల్లమల ఫారెస్ట్. ద రోడ్ టు స్కూల్ వాజ్ rocky and even. Mallika
could not walk, so she used a wheelchair because the road was rough. She could not go to school. Her neighbor Ranga wanted to help her. Ranga spoke to the headmaster about her problem. The headmaster and the villagers decided to help her. The teachers, students cleaned the road. The village panchayat helped to build a smooth road. Soon, a smooth road was ready. Mallika was very happy. Now she could go to school like other children. అని పారాగ్రాఫ్. దానికి వాటికి క్వశ్చన్స్ ఇచ్చారు. వాటికి మనము ఏబిసిడీలు రాయాలి ఫస్ట్. నౌ ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. వై కుడ్ మల్లిక నాట్ గో టు స్కూల్ అట్ ఫస్ట్? డి ఆన్సర్. The road was rocky and she used a wheelchair. Who first took action to help Mallika? ఫస్ట్ మల్లికను తీసుకుపోతూ హెల్ప్ చేసినది ఎవరు? రంగా. ఇక్కడ కూడా మల్లిక వై కుడ్ మల్లిక నాట్ గో టు స్కూల్ అట్ ఫస్ట్ స్కూల్కు ఎందుకు వెళ్ళలేకపోయింది అంటే ద రోడ్ వాజ్ రాకీ అండ్ షీ యూజ్డ్ వీల్ చైర్. ఆ పాప నడవలేదు కదా, అందువల్ల వెళ్ళలేకపోయింది. వాట్ వాల్యూ ఈజ్ షోన్ బై ద విలేజర్స్ అండ్ టీచర్స్ ఇన్ ది స్టోరీ? వాట్ వాల్యూ ఇక్కడ ఏమి విలువైనది? ఏది కరెక్ట్? బి కోఆపరేషన్. ఇక్కడ టీచర్స్ విలేజర్స్ అందరూ కలిపి అమ్మాయికి బాగా హెల్ప్ చేశారన్నమాట. పంచాయతీ కూడా చేసింది, వాళ్ళ తల్లిదండ్రులు రంగా కూడా చేశారు. హౌ డిడ్ ద కమ్యూనిటీ హెల్ప్ మల్లిక గో టు స్కూల్? ద కమ్యూనిటీ హెల్ప్డ్ మల్లిక బై బిల్డింగ్ ఏ స్మూత్ రోడ్. ఈ పాప వెళ్ళడానికి బాగా అంతా హెల్ప్ చేశారన్నమాట. వై ఈజ్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ ఫార్ ఎవ్రీ చైల్డ్ లైక్ మల్లిక లాగా అందరికీ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎవ్రీ చైల్డ్ హ్యావ్ రైట్ టు ఎడ్యుకేషన్ ఫార్ దేర్ బ్రైట్ ఫ్యూచర్. వాళ్ళ జీవితాలు బాగుండాలి అంటే, ఫ్యూచర్ బాగుండాలంటే చదువుకోవాలి ప్రతి ఒక్కరు. ఇఫ్ యు ఆర్ రంగా, వాట్ వుడ్ యూ డూ టు హెల్ప్ యువర్ ఫ్రెండ్? ఇఫ్ ఐ వాజ్ రంగా, ఐ వుడ్ టాక్ టు ది హెడ్ మాస్టర్ అండ్ టీచర్స్ టు హెల్ప్ మై ఫ్రెండ్. రంగా అందరినీ అడిగాడన్నమాట, మా ఫ్రెండ్కు మీరు సహాయం చేయండి అనేసి హెడ్ మాస్టర్ను టీచర్స్ను అడిగాడు. అది క్వశ్చన్, అది ఆన్సర్ అన్నమాట.